ఫ్యాగ్ అప్పుడప్పుడు చెప్తుంటాను, అది తల్లిపాలతో సమానం, జంజాల్ గారి హాస్యం, ఇది డబ్బా పాలతో సమానం. అదేలేండి. అయితే మీకు జంజాల్ గారి సినిమాలన్నీ ఒకే తర్వాత శత్రువుకి అలా మహానుభావులు ఎంతోమంది, చాలామంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి నాతో. శత్రువు, గణేష్ ఎలాంటి అయ్యో అంత మాట, తిరుపతి స్వామి, బ్రహ్మాండం, ఎంతోమంది చాలా మంచి వేషాలు వేయించారు. కానీ ఈవీవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. అసలు ఒక వేషం కాదు, ఒక రకం కాదు, పిచ్చి పిచ్చిగా పిండేశాడు అంతే. నాలో ఉన్న మ్యాక్సిమం క్యాలిబర్ అంతా ఆగిశాడు. ఆ రుణం తీర్చుకోలేదు. అదేలేండి, మీతో రకరకాల క్యారెక్టర్లు చేంజ్ చేశాడు ఆయన. 50 సినిమాలు అయినా తీశాడు. అవునండి. 3 సినిమాల్లో ఇంట్లోనూ డేట్లు కుదరక చేయలేదు. ఆ ఒక్కటి అడక్క సినిమా లేదండి. అవును, అది యాక్చువల్గా నాతో చేద్దామని ఎంత ట్రై చేశాడో. ఇది రావుగోపాలరావు క్యారెక్టర్. ఓకే, వైజాగ్లో షూటింగు, అవును, ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు, కాంటు పట్టే నీ వల్ల కాదు, చేయలేవయ్యా, వద్దులేని వద్దని గోపాలరావుని పెట్టారు. అప్పటికే పాపం ఆయన అనారోగ్యం, బాగా అనారోగ్యంతో ఉన్నారు. మనకు అది తెలుస్తుంటుంది కూడా, తెలుస్తుంటుంది స్క్రీన్ మీద. అవును, అలాగా. కాబట్టి రావుగోపాలరావు కాబట్టి ఎంజాయ్ చేశారు అందరూ. అవునండి, అది ఆయన కాబట్టి. ఇంకోటి చేస్తే ఆ వేషం పండదు, సినిమాకి డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ పండదు, ఆయన వేషం పండపోతే ఇంకేముంది సినిమా. నా పెళ్ళింట్లో నా వేషం పడినట్టు. అవును, అసలు ఆ రోజులు అహనా పెళ్ళంట చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టరు, ఆ పిచ్చి క్యారెక్టర్, ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి. అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు, ఇందులో నీ క్యారెక్టరు ఏంటి అసలు? ఆ క్యారెక్టరు అండి, ఆ వేషం చేసడానికి ఆ సినిమా తీసిన ఆ ఇంటి ఓనరు, ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో, కోట శ్రీనివాసరావు. ఆడైతే నేను అసలు ఏమని చెప్పి 4 రోజులు షూటింగ్ జరిగింది. అప్పుడు మానేశాడు. అప్పుడు ప్రొడ్యూసరు రామానాయుడు గారు చిచ్చే, ఆ సినిమా అట్లాంటిది ఏం కాదండి, ఈ సినిమా కాళ్ళు ఉంటుంది, నా మాట వినండి. రోజు చేసిన సీన్ మళ్ళీ చేయించాడు ఆయన కూర్చోబెట్టి. ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు, కంటిన్యూ చేయించాడు. బంగ్లాదేశ్ సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ. అసలు ఆ సినిమా అసలు ఎట్లా, అసలు ఆయన అదే చెప్పేదండి. ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము. అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు, సుత్తివేలు. అవునండి, మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు, వేలు బాగా సెటిల్ అయిపోయారు, బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకాతలు వచ్చారనుకోండి కొంత లేట్గా, బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసారా? నేను అంటే ఆక్యుపై చేశారా ఇది కాదు కానండి, మొత్తాన్ని నేను వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. వేషాలు, ముఖ్యంగా జంజాల్ గారి వేషం, ఆ వేషాలు వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ వెళ్ళని అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి. ఇప్పుడు అంటే డైరెక్టరు, రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవచ్చు. మీకు అక్కడ దాకా ఎందుకండి, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. ఎస్, మంచి వెంకటేష్తో చేసిన సినిమా అసలు ఎంత. మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను, నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది, నా వేషం అని. కొడుకుని ఆకలిస్తుంటుంది. అవును, చెప్తున్నా. దానిలో డైలాగ్ ఉంది కదా, నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా, పోయే ముందు డైలాగు, అది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి, డైరెక్టర్ మహానుభావుడు, కుర్రాడు. అవునండి, అవును, చెప్తున్నానండి. ఎన్ని రకాలు, 1 2 అదే అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని. అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, 3 ఇన్విటబుల్స్, మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు, అంత ఆక్యుపైడ్గా, అసలు ఫ్యామిలీ లైఫ్కి
ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి ఉమ్, నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను. నేను కోల్పోయినవి రెండండి, ఉమ్, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదివించడం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. అదృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు, పెద్ద ఉద్యోగాలు. అది వేరు అదృష్టం. అది ఎంత లాస్ అయిపోయానండి. ఉమ్, నెలకి 15 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయంటే పిల్లలకైనా కొనుక్కొచ్చేవాడిని. తీరా వచ్చేవాడికి 5 సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. అవును. ఏడుపు వచ్చేది నాకు. ఉమ్, ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే ఒక మాటల. అవును. అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను. ఎవ్వరు ఉండరు. మనవాళ్ళు ఇద్దరు, ఉమ్, వాడు పోయాడు. మనవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు. మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30 8కి వెళ్ళిపోయాడు. ఉమ్, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు. ఉమ్, అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఉమ్, ఇంజనీరింగ్. ఓకే. 3rd ఇయర్ ఇప్పుడు 4th ఇయర్కి వస్తాడు. రెండోవాడేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి. అదే మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నాను. నాకు వాళ్ళంటే ప్రాణం. నిజంగానండి, ఒక గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు. నేను మా ఆవిడ ఇంకెవరు. అంతే కదా. ఇప్పుడు ఏముంది, ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి 1-6 వేషాలు ఏమైనా వస్తున్నాయి. అడుగుతాను ముందు, మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, ముందు కథ చెప్పు కానీ అని. మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్. అది పొజిషను, డైలాగ్ ఇలా మెమరీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది. మెట్లు ఎక్కడం దిగటం గబగబా చేయలేను. అలా స్టేబుల్గా కూర్చుని డైలాగ్ చెప్పేది. గబాలు లేవాలంటే ఉన్నట్టుండి గబాలు లేచి కొట్టటాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటాను. ఓకే. వాళ్ళకి అర్థమైపోద్ది కదా, వాళ్ళ కథలో మనం ఇది ఉంది, పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి. ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గరండి పెట్టలేంటే ఇప్పుడు చెప్తారేంటి సార్, ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించుకోవడం నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అంతే. మీరు ఇంత అనుభవజ్ఞుడైంది ఏం తప్ప ఉంది, ఏదో భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు.